బ్యాక్ హోమ్ రాష్ట్ర ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు చేశారు. వానలు మొదలైపోయాయి, రైతు భరోసా ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు ఆయన. 15,000 రైతు భరోసా ఏమైపోయిందని అంటున్నారు హరీష్ రావు. విత్తనం వేసేటప్పుడే రైతు భరోసా ఇవ్వకుండా పంట చేతికొచ్చే సమయానికి రైతు భరోసా ఇస్తారా ఏంటి అని క్వశ్చన్ చేశారు ఆయన. బీఆర్ఎస్ హయాంలో వానలు మొదలు కావడానికి ముందుగానే రైతు బంధు ఇచ్చామని చెప్పి గుర్తు చేశారు హరీష్ రావు. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాన చినుకుపడగానే రైతు బంధు పైసలు పడుడు స్టార్ట్ అవుతుండే. వాన చినుకుపడ్డదంటే రైతు బంధు బ్యాంకులలో పడుతుండే, రైతుల ఫోన్లు టింగు టింగున మోగుతుండే. మరి ఇవాళ 9వ తారీఖు వచ్చిన ఈ ప్రభుత్వం రైతు భరోసా అన్నారు, ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, ఇంకా 5,000 ఎక్కువ ఇస్తామన్నారు. మరి అవి ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, రైతు భరోసా డబ్బులు వెంటనే రైతులకు విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. రైతులకు ఎకరానికి 7,500 రూపాయలు వెంటనే విడుదల చేసి రైతులకు సహాయాన్ని అందించాలని చెప్పి కోరుతా ఉన్నా. మరి వెంటనే రైతు బంధు వేయండి. రైతు భరోసా ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నారు? మీ విధానం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. పంట పనులు, వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందు ఇస్తారా, పంట చేతికి వచ్చినప్పుడు ఇస్తారా? పోయిన యాసంగి అట్లే ఇచ్చింది. అంతేకాదు వ్యవసాయాన్ని ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని విమర్శించారు ఆయన. రైతులకు విత్తనాలు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు హరీష్ రావు. వడ్లకు బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్న రకాలకే అంటున్నారని, రైతులను ఊరించి ఎగనామం పెట్టేశారని హరీష్ రావు ఆరోపించారు. జనుము విత్తనాలు దొరుకుతలేవు, జీలుగు విత్తనాలు దొరుకుతలేవు, పచ్చిరొట్ట విత్తనాలు దొరుకుతలేవు, కొద్దిగంత వస్తున్నాయి, అర్ధగంటలనే అయిపోతున్నాయి సార్ అంటున్నారు. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు షార్టేజ్ రాలే. ఎన్ని విత్తనాలు కావాలంటే అన్ని పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు అందుబాటులో పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం ఏదో కొద్దిగానే తీసుకొస్తుందట, అవి గంటసేపట్లో అర్ధగంటలే అయిపోతున్నాయట. ఇవాళ పచ్చిరొట్ట విత్తనాలు కూడా రైతులకు సరఫరా చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గాని, మేనిఫెస్టోలో గాని వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజు మాట మార్చి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తాము అంటున్నారు. అసలు సన్నాలు పండనే బండయి. సన్నాలు ఎవరు పెట్టుకున్న రైతులు ఇంటి మందం పెట్టుకుంటారు. ఓ 5 దొయ్యలో 10 దొయ్యలో పెట్టుకుంటారు. రూపాయికి 90 పైసలు దొడ్డు వడ్లే బంటాయి. ఇవాళ మేము దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము అంటే వడ్లకు బోనస్ ఎగబెట్టినట్టే కదా, రైతులకు మోసం చేసినట్టే కదా. మీరు ఆ రోజేమో ఊరిచ్చిండ్రు. నాగేందర్